చేమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పాటిమీదపాలెంలో పర్యటించిన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముందుగా పాటిమీదపాలెంలో ఇంటింటికి ఈ ఏడాదిలో కూటమి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ వెంట టౌన్ పార్టీ అధ్యక్షులు ముప్పరి చలమయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ కాట్రగడ్డ రమణయ్య, యూనిట్ ఇన్ఛార్జ్ ములే పాపిరెడ్డి, సెక్రటరీ అవనగడ్డ శేషయ్య, ఇస్తార్ల ఏడుకొండలు, గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, నియోజకవర్గం మహిళా అధ్యక్షులు గంగుల శివపార్వతి, కందిమల్ల గంగారావు, గొల్లపూడి కోటేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షులు తాతినేని రాము, దరిమడుగు నాగరాజు, దమ్మాలపాటి గోపీకృష్ణ, రావిపాటి శ్రీనివాసరావు, కట్టా రమణయ్య, సొసైటీ డైరెక్టర్ కృష్ణపాటి బ్రహ్మారెడ్డి, అత్యాల యోసోబ్, తెలుగు యువత గుడిపూడి అనిల్, కూరకొల కరుణాకర్ రెడ్డి, బిరుదుల లింగయ్య, గోగినేని శ్రీనివాసరావు, ధర్నాసి చందు, కోటిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అరుణ, శ్రీనివాసరావు, రామకృష్ణ, రఫీ మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే 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 ఓకే. గ్రామంలో ఇంకా పండుగ వాతావరణంలో మన ఎమ్మెల్యే గారి కార్యక్రమం జరగడానికి ఎంతో సంతోషించక విషయం. ఈ గ్రామంలో ఇంత అద్భుత సేవకు ఇది ఆర్గనైజేషన్కి మరి కావిడి గారికి ఈ గ్రామంలో నుండి ప్రజలందరూ కూడా మరి మనస్ఫూర్తిగా ఎక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను. మన ప్రభుత్వం కానివ్వండి, మన శాసనసభ్యులు ఎన్నికలు కానివ్వండి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఈ గత సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చి రాబోయే రోజుల్లో ఇది మీకు ఏం కావాలని చెప్పి నిర్ణయం అడిగి వాటిని పూర్తి చేయడానికి కోసంగా ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి నిత్యం ప్రజల మధ్యలో ప్రజల కోసం పేద ప్రజలకు ప్రాణంగా పనిచేసే మన శాసనసభ్యులు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పేద ప్రజల కోసమే మరి పీపీఓ కార్యక్రమాలు పెట్టి ఇది పేద ప్రజలనే మరి అభివృద్ధి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం పేద ప్రజలకి, రైతులకి, అదేవిధంగా మహిళలకు అన్ని రకాల వారికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తా ఉంది. రేపు 2వ తారీఖు మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్ మరి ప్రతి రైతు ఖాతాలో 7,000 రూపాయలు వేసేదానికి కార్యక్రమాన్ని మరి ప్రారంభించబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి అండగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మరలా ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మరి ఇటువంటి మంచి ఎమ్మెల్యేలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా చెప్పి కోరుకుంటూ మీరు మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలా ఉన్నది విజయ్ కుమార్ నాయకత్వం అందరికీ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో మనము అపాయింట్మెంట్ పాలనకు వచ్చాం. సంవత్సరం అయిపోయింది, మనం ఏం చేశామో ఏమి చేయాల్సి ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇల్లు తిరిగి వాళ్ళ విషయాలు తెలుసుకుంటా ఉన్నాం. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ అభివృద్ధి, ఈ సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతాయని ఈరోజు 164 సీట్లు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చారు. దాని తర్వాత 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే తిరుగుతూ ఉన్నాడు. ఈ ట్యాంకు ఇవన్నీ కట్టాడు. విజయ్ కుమార్ 2 సార్లు ఏదో ఓడిపోయాడు. ఖచ్చితంగా మనం ఈసారి గెలిపించాలని నన్ను 30,000తో గెలిపించారు. సో దానికి మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు
జనసేన వీళ్ళందరూ బడుగు బలహీన వర్గాలకి పెన్షన్ అనేది చాలా ముఖ్యమని 4,000 రూపాయలు వచ్చిన వెంటనే పెంచిన విషయం మనందరికీ తెలుసు. దాని తర్వాత మహిళమ్మ తల్లులు చాలా బాగా మన తెలుగుదేశం కూటమికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారనేది అది కూడా గుర్తించి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని ఈరోజు ఆ పథకం కూడా ప్రవేశపెట్టారు. నేను ఇల్లు తిరుగుతున్నప్పుడు చాలా మందికి 1 ఇన్స్టాల్మెంట్ 2 ఇన్స్టాల్మెంట్ కూడా పడిన విషయాలు నేను పర్సనల్గా తెలుసుకున్నాను. దాని తర్వాత చదువు అనేది చాలా ముఖ్యం. బీద వాళ్ళకి చదువు ద్వారానే పైకి వెళ్ళగలరు. ఎందుకంటే వాళ్ళ ఆస్తే చదువు. అది గుర్తించి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఎలక్షన్ ముందర మేము ఇంటింటికి తిరిగి ఆ సూపర్ 6లో చెప్పాము. కానీ ఒకరికి 15,000 ఇవ్వటం అంటే సరిపోద్దేమో కానీ ఇంతమందికి ఆడిస్తామని చాలామంది అనుకున్నారు. దాంట్లో నేను కూడా ఒకరిని. ఇది అయ్యే పని ఏంటిది ఇంత ఒక సైడ్ ఏమో ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు, ఇంకోసారి కనపడినోడి కల్లా 15,000 ఇస్తామనుకుంటారు. ఇది నాకు కూడా కొద్దిగా డౌట్గానే ఉన్నది. కానీ చదువు అనేది చాలా ముఖ్యం. పేద ప్రజలకి ఖచ్చితంగా ఈ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తల్లికి వందనంలో ఒకళ్ళుంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15 ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. నేను కూడా ఇల్లు తిరిగినప్పుడు చాలా మందికి చెప్పారు 99% వచ్చిందని చెప్పారు. కొంతమంది రానోళ్ళది ప్రాసెస్లో ఉంది, అతి త్వరలోనే వస్తుందని చెప్పారు. దాని తర్వాత మహిళలకి ఫ్రీ బస్ అనేది ఆగస్టు 15 నుంచి కూడా ప్రకటించారు. రేపు దర్శిలో 2వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మేమందరం అనుకుంటున్నాం రైతు భరోసానా అన్నదాత సుఖీభావ 20,000 ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ అనౌన్స్ చేస్తారని మేమందరం అనుకుంటాం. 2వ తారీఖు కాబట్టి అది కూడా తేలిపోతా ఉంది. అంటే మేము ఇచ్చిన హామీల్లో దగ్గర 80% హామీలు మేము కంప్లీట్ చేసామనే విషయం మీ అందరికి తెలియజేస్తాము. అంటే ఆ రోజు ఎందుకు మనము చంద్రబాబు ముఖ్యమంత్రి చేసే ఈ కష్ట పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయనే చేయగలరు. అందుకని 1 సంవత్సరంలోనే తొడిగడులోనే ఇవన్నీ చూపించాం. ఇవన్నీ కాకుండా అండా క్యాంటీన్ చీమకుర్తిలో ఓపెన్ చేశాము. దాని తర్వాత రోడ్ల మీద వెళ్తూ ఉంటే గతుకులు ఎక్కడ చూసినా కానీ గుంతలు ఉన్నాయి, అవన్నీ సరి చేసాము. మీ అందరూ చీమకుర్తి వాళ్ళు కాబట్టి ఏంటిది ఆ భూతవాడ వెళ్ళే రూట్లో ఇంత గుంతలు ఉన్నాయి, అది కూడా మంచి 1 కోటి రూపాయలు పెట్టి ఆ రోడ్డు కూడా వేసాము. దాని తర్వాత ఎలక్షన్ ముందులో కారు మంచి మేజరు పోతే 2,62,00,000తో టెండర్కి సిద్ధంగా ఉంది, అది కూడా రిపేర్ చేస్తాము. సో ఇవన్నీ ఏంటిదంటే చెప్పిన పనులన్నీ చేసుకుంటున్నాం. కష్టపడి మంచి ఈ అభివృద్ధి సంక్షేమాలు మనం అందరం తీసుకొని వెళ్తున్నాం. మీరు అనుకున్న విధంగానే నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరేగా మన ఊరికి మన సంగతులకు వస్తే ఈ గ్రామంలో అనేక పనులు నేను 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అనేక పనులు చేశాం. ఆ వాటర్ ట్యాంకు అసలు ఇక్కడ వద్దని చెప్పారంటే ఏదో వాళ్ళ లెక్కల ప్రకారం అది సరి ఇక్కడ రావద్దనగా నేను పట్టుబడి నేను ఇక్కడ పాటిమేరపాలెంలో వాటర్ ట్యాంక్ ఎక్కాను. ఎందుకంటే నా బాగా గుర్తు 2009లో ఫస్ట్ ఎలక్షన్ నేను దిగినప్పుడు ఈ పాటిమేరపాలెం సందులోనే నేను ఎలక్షన్లో ఫస్ట్ పొలిటికల్గా పార్టిసిపేట్ చేశాను. అందుకని బాగా గుర్తుంది. సరిగ్గా వద్దన్నా కాదన్నా అని ఆ వాటర్ ట్యాంక్ వేయించాం. దాని తర్వాత సిమెంట్ రోడ్లు ఇటు ఎస్సీ అంబేద్కర్ నగర్లో, మాదిగపల్లిలో, క్రిస్టియన్ పాలెంలో ఒక్క రోడ్ లేకుండా ఒకే దెబ్బకి వేసిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాని తర్వాత అనేక అభివృద్ధి పనులు మన చేతనైనా చేసి పెట్టాము. ఈరోజు కూడా మేము ఇల్లు తిరుగుతూ ఉంటే అందరూ అడిగారు, ఇప్పుడు బీసీ కాలనీలో తిరిగితే రోడ్లు లేవన్నారు. ఖచ్చితంగా అనుకుంటున్న తొందరలో కాకపోయినా కానీ 1 సంవత్సరం లోపునే అవి ఖచ్చితంగా చేసి పెడతాము ఈ సీసీ రోడ్లు అనే విషయం నేను గుర్తు చేస్తాను. రెండో విషయానికి వస్తే ఈ కరెంటు స్తంభాలు చేంజ్ చేయాలని అది కూడా చేస్తాం. ఇందాక మన నాగరాజు అక్కడేదో మన చీమకుర్తిలో అటు వస్తే ఇటు చేసామని చెప్పారు.
ఏంటిదని కొన్నిటికి సమయం సద్దాంతం కలిసి రావాలా, అందుకని వారంలో అవుతుంది. ఆయన ఏదో వారం అయిందని మాకు కూడా వారం అవుతుంది అంటే అది కాదులే, కానీ కొద్దిగా టైం పడుతుంది. ఖచ్చితంగా చేసి పెడతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపే మన డిఈ గారికి హరిబాబు గారికి చెప్పి ఏదో అది ఖచ్చితంగా చేసి పెడతాం. ఇది సీసీ రోడ్లు. కొంతమంది పెన్షన్లు అడిగారు, అర్హులైన ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో పెన్షన్లు కూడా వచ్చే విధంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. సో ఒకటి ఏంటిదంటే, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నేను ఇన్ఛార్జ్గా చాలా కష్టపడి చాలా పనులు చేశాను. ఇప్పుడు మీ అందరూ మంచి మెజార్టీతో గెలిపించారు గారు, ఇంకా ఉత్సాహంగా ఇంకా కొద్దిగా ఎక్కువ పనులు చేయడానికి ఈ కష్ట ఆర్థిక పరిస్థితుల్లో కూడా ప్రయత్నిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన చీమకుర్తిలో మీరు అన్ని డెవలప్మెంట్స్ చూసుకోండి. ఈ రోడ్డు నేనే వేయించాను మేము ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు, సిమెంట్ రోడ్, ఇది మన నాయుడుపాలెం రోడ్డు. దాని తర్వాత అక్కడ ముందుకు వెళ్తే అదేదో WM రోడ్డు కూడా పొలాల్లో వెళ్ళే రోడ్డు నేనే వేయించాను. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ చెరువు పనులు చేయించాం. ఎవరో చెరువులో మన ఎస్సీ కాలనీలో కొద్దిగా ఇబ్బందులు ఉంటే అవి కూడా ఆపించాం. దాని తర్వాత అక్కడ ఎస్సీ కాలనీలో ముందల స్కూల్ ముందల రోడ్డు కూడా అప్పుడు నేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని కొట్టించి వేయించాను. సో ఇవన్నీ గుర్తున్నాయంటే మీ ఊరి మీద మాకు మంచి అవగాహన ఉంది, అందుకనే గుర్తుపెట్టాను. లేకుంటే మీరే మర్చిపోయారు, నేను గుర్తుపెట్టుకున్నాను అది ఇవన్నీ. సో అందుకని ఇవన్నీ చేసి పెట్టామని తెలియజేస్తూ ఇప్పుడు చెప్పిన 3-4 పనులు కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా చేసి పెడతామని చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాకుండా కూడా ఈ ఊర్లో ఒక షిఫ్ట్ ఆపరేటర్ కూడా ఇచ్చిన, నా బాగా గుర్తు. సో ఇవన్నీ పనులు ఈ ఊరికి చేసి పెట్టాం. నా వంతు సహాయము అభివృద్ధి పనులు ప్రజలకి సేవ చేస్తే నేను చేతనైనా ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత ఒకటి మీరు గుర్తుపెట్టుకో, మీ పార్టీ మీద పాలనలో నాకు సగం వచ్చిందంటే ఇంకా అయిపోయింది. అందుకనే నాకు 30,000 వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. పార్టీ మీద పాలనలో 50-50 వచ్చిందంటే 30,000 కాదు, ఇంకా 40,000 కూడా వెళ్ళి ఉండొచ్చు. సో అది అక్కడ అర్థమైపోయింది. ఇక్కడ 30,000 వచ్చిందే, చంద్రబాబు నాయుడు కూడా 164 అందుకే వచ్చింది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రాబోయే కాలం మా వంతు సహాయము చేస్తామని, మీ ఊరికి గుర్తుపెట్టుకుంటామని మీ అందరూ కలిసి, ఎందుకంటే ఇది కొద్దిగా గట్టి ఊరు కాబట్టి, తెలుగుదేశానికి కొద్దిగా ఇబ్బంది ఊరు కాబట్టి మీ అందరూ కలిసి పనిచేసి, ప్రతి ఒక్కరు ఊరోళ్ళందరూ కలిసి పనిచేసి మమ్మల్ని ఇంకొకసారి ఈసారి సగం చేసి ఈసారి కొద్దిగా మెజార్టీ వచ్చేటట్టు చూడాలని కోరుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా పాపిరెడ్డి గారు, ఇక్కడ లోకల్లో మన ఏడుకొండల గారు, దాని తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మొత్తం వర్షం నిలబడి అందరూ అబ్బా అట్లా నిలబెట్టుకొని కడుకో వచ్చిన నువ్వు వేరు నాకు కడుకో కార్యక్రమంలో 2వ తారీఖు నుంచి ప్రతిరోజు ఈ రోజు వరకు దగ్గర 30 రోజులు ఈ నెలంతా ప్రతిరోజు ప్రతి గ్రామానికి వెళ్ళేసి ఇల్లు తిరిగి ఒక ఎమ్మెల్యేగా నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను. నాకు ఈ నెల రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటిదంటే, ప్రజలు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ
స్కీములు, మరి ముఖ్యంగా తల్లికి వందనము, దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు, దీపము, దాని తర్వాత ఆగస్ట్ 15న ఫ్రీ బస్సు, దాని తర్వాత పెన్షన్లు 4,000 పెంచటము. ఈ కష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయంలో అలా ఉన్నారు. దాని తర్వాత ఇంకా చెప్పిన అంటే దగ్గర దాపు 80% సూపర్ 6 స్కీమ్లన్నీ మేము చేసాము. ఆ 20% కూడా ఖచ్చితంగా చేస్తారని ప్రజల్లో పూర్తి నమ్మకం ఉంది. దాని తర్వాత చెప్పిన విధంగానే అభివృద్ధి, సంక్షేమం, రోడ్లు చాలా పడినాయి. మరి ముఖ్యంగా సంతనూతలపాడులు చూస్తే మనం సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ 20 కోట్లతో చేసాము. దాని తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు ఇంకో 10 కోట్లతో చేసాము. దాని తర్వాత డిఎంఎఫ్ ఫండ్ రోడ్ల వరకే ఒక 10 కోట్లు తెచ్చుకున్నాము. దాని తర్వాత స్కూల్ బిల్డింగ్స్, హాస్టల్స్ అలాంటి 27 కోట్లతో తెచ్చాము. దాంతో అతి త్వరలోనే ఇక్కడ మిడ్ వెస్ట్ దాంట్లో ఒక 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది కూడా ఈ చీమకుర్తి, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అది కూడా పెట్టి ఇప్పుడు మేము హామీ ఇచ్చిన సీసీ రోడ్లు అన్ని ఖచ్చితంగా చేసిపోతాం. అంటే ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి జరిగింది, సంక్షేమ జరిగింది, ప్రజలు కూడా సుఖంగా హ్యాపీగా ఉన్నారు. అంటే భయం లేకుండా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే రైతులు హ్యాపీగా ఉంది. దాని తర్వాత 2వ తారీఖు రేపు మాపు చంద్రబాబు నాయుడు గారు దర్శి కోసం అక్కడ కూడా ఈ రైతులకి డబ్బులు ఇస్తున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. సరే, సాగర్ డ్యాములు నిన్నాయి. అన్ని ఏంటిదంటే నేను తిరిగాను, ప్రతిరోజు తిరిగాను, అందరూ నవ్వకుండా నాతో మాట్లాడారు. కొంతమంది కొన్ని అడిగారు, అతి త్వరలో జరుగుతాయని. ఏంటిదంటే సంతృప్తిగా ఉన్నారు అని నేను నా కాన్స్టిట్యున్సీ ద్వారా నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకని నేను ఊహించని విధంగా కూడా అంటే మామూలుగా ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం ప్రజలు ఇంత సంతోషంగా ఉంటారని నేను అనుకోలేదు. బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అందుకని మా 1 ఇయర్ పరిపాలన మంచి పరిపాలనని ప్రజలు భావిస్తున్నారు, నేను భావిస్తున్నాను. అపోజిషన్ పార్టీ వాళ్ళ పనే అది, ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్పటం, ఉన్నది లేనట్టు చెప్పటం. ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళ మనుగడ కోసం ఏదో చెప్తా ఉంటారు. దానికి వాళ్ళ గురించి వాళ్ళు అడిగే మాటలకి చెప్పడానికి మాకు టైం లేదు. ఎందుకంటే మేము చెప్పేది మేము సరిగా చెప్పలేకపోతున్నాం. మేము ఇది చేసాము, అది చేసాము, 20 ఏళ్ళలో మేము ఇది చేసాము, ఈ ట్యాంక్ కట్టాం, అయ్యే సరిగా చెప్పలేకపోతాం. వాళ్ళు చెప్పేదానికి మాకు ఆ టైం లేదు, అది అవసరం కూడా లేదు నా కాన్సెన్స్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.